తిరుమల లడ్డుకు కొన్ని ఏళ్ల చరిత్ర కూడా ఉంది. అలాంటిది తిరుమల లడ్డులో పంది కొవ్వు, చేప నూనె వంటి ఇతర పదార్థాలను ఉపయోగించినట్లు కూడా సంచలన విషయం దేశమంతా దుమారంగా మారింది. ఏకంగా ముఖ్యమంత్రి తిరుమలలోని లడ్డు గురించి వ్యాఖ్యలు చేయడమే కాకుండా ల్యాబ్ రిపోర్ట్‌ను సైతం బహిరంగపరిచారు. దీంతో ఇప్పుడు ఇది చాలా వివాదాస్పదంగా మారింది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్త శ్రీవారి భక్తుల్లో ఆందోళన నింపింది. ఈ నేపథ్యంలో లడ్డూ కల్తీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరింది. ఇదిలా ఉండగా దీనిపై వైఎస్ఆర్సీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. చంద్రబాబు లడ్డు వ్యాఖ్యలపై వైసీపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం వచ్చే బుధవారం పిటిషన్ను విచారిస్తామని చెప్పింది. వైఎస్ జగన్ కూడా విలేకరుల ప్రెస్ మీట్ పెట్టి మరీ అటు కూటమి ప్రభుత్వానికి గట్టి సమాధానం ఇచ్చారు. వివరణ కూడా ఇచ్చి ఎంక్వైరీ కూడా చేయాలన్నారు. మరోవైపు లడ్డు వివాదంపై ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ మండిపడ్డారు. హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, ఆలయం పవిత్రతను భంగం కలిగించేలా జగన్ ప్రవర్తించారన్నారు. రాజకీయ నేతలు, హిందూ సంఘాలు, పలువురు మేధావులు, శ్రీవారి భక్తులందరూ జగన్ ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో న్యాయవాది జిందాల్ కేంద్రం హోంశాఖకు ఫిర్యాదు వెళ్లింది. ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి నీచానికి పాల్పడ్డారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. వెంటనే దీనిపై టీటీడీ కూడా స్పందించాలని, జంతువుల కొవ్వు నెయ్యిని సరఫరా చేసిన కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్తో పాటు ఇందుకు కారకులైన వారిపై భారత న్యాయ సన్నిహితంలో పలు సెక్షన్ల కింద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. అదేవిధంగా జాతీయ భద్రతా చట్టం కింద కూడా జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని న్యాయంలో వినీత్ జిందాల్ ఫిర్యాదు పేర్కొన్నారు.